మా అమ్మ రేఖ నేను లవ్ చేసుకున్న విషయం నీకు తెలుసు కదా. రేఖ వాళ్ళ నాన్న రేఖకి బలవంతంగా వేరే వాడితో పెళ్లి చేస్తున్నాడు రా. రేఖ నాకు ఫోన్ చేసి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోమని ఏడుస్తుందిరా. మామ ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయాలరా. ఓకే టెన్షన్ పడకు. ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? వాడి దేవురు. పెళ్లి మాత్రం ద్వారకామయ్యే కళ్యాణ మండపంలో రా. వాడి ఊరు మాత్రం వాసీలు అనుకుంటారా. ఇంకా సేపట్లో కళ్యాణ మండపానికి బయలుదేరతారంటరా. నువ్వేం టెన్షన్ పడకు, వాడి సంగతి నేను చూసుకుంటాను. మామా బండిది. నువ్వు వాసిలు వెళ్ళి పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేసి ఫోన్ వాడికి ఇవ్వు. మిగతా కథ అంతా నేను నడిపిస్తాను. ఓకే మామా. ఇంతకీ ఏం ప్లాన్ వేస్తున్నావు మామ? వాడి దగ్గర నుంచి ఫోన్ రాని చెప్తా. మామ వచ్చేసాను, పెళ్లి కొడుకు ఇంటి దగ్గరే ఉన్నాను. ఎవరండి మీరు? ఏం కావాలి? ఫోన్లో ఎవరు? ఒకసారి మాట్లాడండి. నేను ఎందుకు మాట్లాడాలి? ఎవరు అతను? ఎవరండి మీరు? ఏం కావాలి? ఏం లేదబ్బాయి, నువ్వెవరో ఒక అమ్మాయిని కోకేవంట, పెళ్లి చేసుకుంటానని చెప్పావంట. ఆ అమ్మాయి ఇక్కడ పొలంలో ఊరేసుకోబోతుంటే మేము రక్షించాం. నీ చరిత్ర చెబుతుంది. ఇటు నుంచి ఇటే పెళ్లి మండపానికి వెళ్తానంటుంది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. మీరెవరో నా పెళ్లి జరగొట్టడానికి ఆడుతున్న నాటకం. తెలుసు కదా నాటకమని. నువ్వు ఎదవ తెలియతే అట్లా ఉపయోగించి రాలేదే అనుకో. ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పెళ్లి మండపానికి తీసుకెళ్లి నీ గురించి 4 అబద్ధాలు చెప్పించాననుకో, పెళ్లి పెటాకులు అవ్వడం ఖాయం. కాబట్టి పెట్టి కట్టేసి మా వాడితో నేరుగా పొలంలోకి వచ్చేయమ్మా. మీరు ఎక్కడే ఉండండి, నేను ఎప్పుడో బయలుదేరి వస్తున్నా. ఏం ప్లాన్ వేసావు మామ? మైండ్ బ్లాక్ అయిపోయిందా? యాక్షన్ అయినా డైరెక్షన్ అయినా నీ తర్వాతే మామ. ఏంట్రో ఈ సినిమా వాళ్ళు ఆడియో ఫంక్షన్ లో హీరోని పొగిడినట్టు పొగుడుతున్నావు. ఎక్కడ అమ్మాయి? ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? అదంతా తర్వాత చెప్తాను గానీ, ఒరేయ్ నాకు తెలియకడ కదా, ఒకరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకురా ముందుకు వస్తారు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, టిఫిన్లు భోజనాలు కూడా అయిపోయాయి. ఇంకేముందిరా నువ్వు తినడానికి? ఎంగిలాకులు నాకుతావా? అది కాదు సార్. ఏది కాదురా, ఈయన కట్టేసా రూల్ పడైనరా. సార్ ఒకసారి ఆ మాట వినండి సార్. నాయనా కృష్ణ, ఎవరో ఒక భక్తుడు నాకు ఈ ఫ్రూట్ బహుమతిగా ఇచ్చాడు. దీన్ని నేనేం చేసుకుంటాను? ఈ ఫ్లూట్ నీ దగ్గరే ఉంచుకో, నీకెందుకైనా ఉపయోగపడుతుంది. కిరణ్, వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళు, నేను ఇటు వెళ్తాను. హలో సార్, మాస్టరు, హలో మాస్టరు. సార్ ఆగండి. ఏ కృష్ణ, వచ్చావా ఈ అభాగ్యుడి కోసం? ఇక రావేమనుకున్నా, నీ దర్శనం కాదేమనుకున్నా. సంతోషం కృష్ణ. కృష్ణ,
అవును, నా పేరు కృష్ణ. నా పేరు మీకెలా తెలుసు? మిమ్మల్ని రక్షించడానికి వచ్చానా? మీకేమైనా పిచ్చా లేక కలగంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు అది చెప్పండి ముందు. నా జన్మ ధన్యమైపోయింది తండ్రి. నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను తండ్రి. నీ వెనకే నా పైన ఉంది తండ్రి. పోరా బాబు, నీ చావు నువ్వు చావు. ఏ కృష్ణ, ఏ కృష్ణ, ఆగో కృష్ణ, నీతో పాటు నన్ను తీసుకెళ్ళు కృష్ణ, ఆగో కృష్ణ. ఎవర్రా ఇతను? ఎవరో నాకు తెలియదమ్మా. మన లక్ష్మీ నరసింహస్వామి కొండ మీద శుద్ధికి చనిపోతుంటే కాపాడాను. అప్పటి నుంచి కృష్ణ కృష్ణ అంటూ నా వెనకాల పడ్డాడు. నువ్వు అనుకునే ఆ కృష్ణ నేను కాదురా. నా పేరు కృష్ణ అంటే వినడే. ఆ నిమిషం అతని ప్రాణాలు కాపాడావు కదా. ఎవరైనా సహజమే కదరా అలా అనుకోవడం. అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని పాపం ఆ సమస్య నుండి అతన్ని బయటపడేసావంటే నిజంగానే అతని దృష్టిలో నువ్వు దేవుడు అయిపోతావురా. చూస్తే బాగా బతికిన వారిలా అనిపిస్తున్నారు. పాపం ఏ సమస్య వచ్చిందో ఏమో, ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడో. అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని అతన్ని ఆ సమస్య నుండి బయటపడే. నేను ట్రై చేశానమ్మా. ఎంతసేపు అడిగినా, ఎంత ట్రై చేసినా అతని సమస్య ఏంటో, ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడో చెప్పట్లేదమ్మా. నోరు తెరిస్తే ఒకటే మాట, కృష్ణ కృష్ణ కృష్ణ. అది తప్ప అతని నోట్లో నుంచి ఇంకో మాట రావట్లేదమ్మా. అయితే అతడు బాగా డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. 10 రోజులు మన ఇంట్లోనే ఉండనిద్దాం. కాస్త సిమితపడ్డాక చెప్తాడేమో చూద్దాం. అప్పటికి నోరు తెరవకపోతే ఒక మంచి సైకియాట్రిస్ట్కి చూపిద్దాం. చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం రంగారెడ్డి కాలనీ వరకు వస్తారా? ఎక్కడ మేడం? కూర్చోండి. ఒక్క 10 నిమిషాలు, ఇప్పుడే వస్తాను. అరే మేడం, బ్యాగ్ మర్చిపోయారే. మీరు బ్యాగ్ ఆటోలో మర్చిపోయారు మేడం. కొంచెం దూరం వెళ్ళాక చూశాను, అందుకే వెంటనే తిరిగి వస్తున్నాను మీకు ఇద్దామని. చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. తిరిగి వచ్చి నాకు చాలా గొప్ప సహాయం చేశారు. నిజంగా మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. ఇందులో 4 లక్షల క్యాష్ ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. హడావిడిలో బ్యాగ్ మర్చిపోయాను. మీతో మాట్లాడాలనుంది. అవతల ఆపరేషన్కి టైం అవుతుంది. భలేవారండి, ఇంత చిన్న విషయానికి మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు. ఇందులో నేను చేసింది ఏముంది? ఈ బ్యాగ్ మీకు తెచ్చిచ్చాను. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9507871105. మనం ఇంకో రోజు కలిసి మాట్లాడుకుందామా? ఓకే, బాయ్ అండి. బాయ్ అండి. ఏంటోళ్ళు డల్గా ఉన్నావు? ఏం లేదు మామ, ఇంటి ఓనర్ వచ్చాడు ఇంటి అద్దె కోసం. గొడవ చేశాడు. ఆటో ఈఎంఐ టైము దగ్గరకు వచ్చింది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పటి వరకు ఆటో దొరికిన డబ్బులన్నీ ఏం చేసావు? నీకు తెలిసిందే కదా మామ, వచ్చిన డబ్బులన్నీ నెల నెల అమ్మ మందులకే సరిపోతున్నాయి. దానికి ఎందుకు వాళ్ళు ఇంతలా ఆలోచించడం? నేను అరేంజ్ చేస్తా కదా. ఏదైనా బిజినెస్ చేసుకుంటాను మామ, ఏమంటావు? అదంతా వద్దలుడు.
అనవసరంగా ఆకాశానికి నిచ్చెన వేయకుండా ఉన్నదాంతో పైకిలా రావాలో ఆలోచించు. మామ, ఆటో ఎవరికైనా బాడుకు పెడితే? మంచిదే, 4 పిల్లల్ని చూసుకుని స్కూలుకు బాడుగు పెట్టుకునే పాసిబిలిటీ ఏమైనా ఉంటుందేమో చూసుకో. కృష్ణ గారు, నేను అమృతను. మీరెక్కడున్నారు? చెప్పండి అమృత గారు. ఒకసారి మా కాలేజ్ దాకా వస్తారా? మా కాలేజ్ బస్ మిస్ అయింది. మీరు ఫ్రీగా ఉంటేనే. నో ప్రాబ్లం, ఫ్రీగానే ఉన్నా, వస్తున్నా. మీరు అక్కడే ఉండి నేను బయలుదేరుతున్నా. అమృత గారు, ఏంటి సమస్య? అసలు కాలేజీ బస్ ఎలా మిస్ అయింది? ముందు నేను అర్జెంటుగా ఓ మంచి కాఫీ తాగాలి. నన్ను అర్జెంటుగా ఒక మంచి కాఫీ షాప్కి తీసుకెళ్ళండి. ఓకే, దానికే ఉంది, బ్రహ్మాండంగా రండి వెళ్దాం. दो चाय। ఇంకేంటి సంగతులు? మీరెవరిని లవ్ చేయట్లేదా? నవ్వా, ఊరుకోను చాలు కానీ. నెలొస్తే ఆటో ఈఎంఐ ఎలా కట్టాలని ఆలోచించే నాకు లవ్ చేసే ఆలోచన ఇప్పటి వరకు రాలేదండి. ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఏ? ఈ రోజుల్లో లవర్ని మెయింటైన్ చేయడం కన్నా అన్నీ మూసుకొని ఉండడం మేలు. అలా ఎందుకు అనుకోవాలి? మిమ్మల్నిగా అర్థం చేసుకుని లవ్ చేసే అమ్మాయి రావచ్చేమో. అమ్మాయిలందరూ అలా ఉండరుగా. ఇక్కడ మీరు అలా మాట్లాడడం నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం అండి. పైగా ఈ రోజుల్లో నిజంగా అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే ఒక దేవతలా చూసుకుంటానండి. అలాంటి దేవత ఏదో ఒక రోజు మీకు చెప్పకుండానే ఎదురవుతుంది, మీ లైఫ్లోకి వస్తుంది. అసలు నాకంటే అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. నిజంగా అదే జరిగితే మీ నోటి నిండా చక్కెర పోస్తాను అమృత గారు. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది కృష్ణ. ఆటో ఈఎంఐ కూడా కట్టలేదు నేను. ఆ దేవతను ఎలా చూసుకోగలనంటారు? మీ ప్రాబ్లం ఆటో ఈఎంఐయే కదా. నన్ను రోజు మీ ఆటోలో కాలేజ్లో డ్రాప్ చేయండి, సాయంత్రం పికప్ చేసుకోండి. నెల మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను. తద్వారా మీ ఆటో ఈఎంఐకి నా అమౌంట్ కొంత హెల్ప్ అవుతుంది. ఏమంటారు? మీ అమౌంట్ నా ఆటో ఈఎంఐకి హెల్ప్ అవుతుందని కాదు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ప్రతిరోజు తీసుకెళ్ళి కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాను, ఈవినింగ్ పికప్ చేసుకుంటాను. అమౌంట్ విషయం అంటారా, అది మీ ఇష్టం. ఓకే, అయితే రేపటి నుంచి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, పదండి.
ఏంటన్నాడు లవ్వా? ఇంచుమించు అలాంటిదే మామ. మన మధ్యతరగతులకి ఈ లవ్కి అవసరం అంటావు అల్లుడు. ఏంటి మామ అలా అన్నావు? మధ్యతరగతి వాడు ప్రేమించకూడదా? అలా అని కాదంటూ కాలం కలిసి వస్తే పర్లేదు, అంతా బాగానే ఉంటుంది. ఏదైనా తేడా కొడితే నేను పిచ్చోళ్ళ చూసే ధైర్యం నాకు లేదు అల్లుడు. సర్లే, ఫస్ట్ టైం నువ్వు ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తున్నాను మావా అన్నావు. నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. నా వైపు నుంచి నీకు వీలైన సహాయం ఉంటుంది అల్లుడు. చెప్పవే, ఏంటి సంగతులు? ఏమున్నాయే, సదా మామూలే. కృష్ణ నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడే, అతని మాటల్లో అర్థం అవుతుంది. నీకు నేను చాలా సార్లు చెప్పాను కదా, నేను కృష్ణుడి కోసమే పుట్టానని. కృష్ణుడు నాకు వరం ఇచ్చాడని, తను మానవ రూపంలో వచ్చి నన్ను తీసుకెళ్తాడని, నేను తనని పెళ్లి చేసుకుని తన ఒడిలో తలపెట్టుకొని శరీరాన్ని వదిలేస్తానని, నా ఆత్మ ఆయనలో చేరిపోతుందని, 6 జన్మలు కృష్ణుడి కోసం నేను పుట్టి చనిపోయిన తర్వాత 7వ జన్మలో ఆయనను చేరుతానని నాకు వరముందని, నా దగ్గర వేరే లవ్ విషయాలు తీసుకురావద్దని నీకెన్నోసార్లు చెప్పాను కదా. మళ్ళీ నువ్వు పదే పదే నిన్ను వాడు లవ్ చేస్తున్నాడు, వీడు లవ్ చేస్తున్నాడు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. సేపు ఇచ్చి మొద్దు, అవన్నీ కలలన్నీ నిజాలు అవుతాయా? ఎప్పటికీ కావు. ఇది కలియుగం. భగవంతుడు మానవ రూపంలో రావడం జరగదు. కలిపురుషుడు వస్తున్నాడని కృష్ణ పరమాత్మే తన బొటన వేలికి బాణం తగలని శరీరాన్ని వదిలేదు. అలాంటిది కలియుగంలోకి ఆయన మానవ రూపంలో వచ్చి, నువ్వేమైనా పెద్ద దేవకన్య, ద్వాపర యుగం పుట్టిన రాదు అనుకుంటున్నావా తీసుకుపోవడానికి? చూడు శైలు, నీకు ఇవన్నీ చెప్పినా అర్థం కావు. నా పూర్వజన్మ వృత్తాంతాన్ని అర్థం చేసుకునే మైండ్ మెచ్యూరిటీ నీకు ఇంకా రాలా. కర్మరా బాబు, నీ ఇష్టం, ఎలాగైనా తగలడు. ఒక మంచి మనిషిని మిస్ చేసుకుంటున్నావని చెప్పా. నువ్వు నీ కళా ప్రపంచంలో బతుకుతానంటే బతుకు, నాకే నష్టం. శైలు, ఏమైంది? చెప్పావా రాజుకు నా ప్రేమ గురించి? చెప్పాను రా బాబు, నా తల తినేస్తుంది. ఆవిడ గారు కృష్ణుని ప్రేమిస్తున్నారట. నువ్వే వెళ్ళి ట్రై చేసుకో. అందులో వింతేముంది? కృష్ణుని ఎవరైనా ప్రేమిస్తారు, పూజిస్తారు, ఆయన దేవుడు కాబట్టి. అది కాదురా బాబు, ప్రేమించడం అంటే ఆ ప్రేమించడం కాదురా. ఈవిడి గారు కృష్ణుడి కోసం 6 జన్మలు పుట్టి చనిపోయారంట. ఈ జన్మలో తన కోసం కృష్ణుడు వస్తాడని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. అందుకని ఈవిడి గారి మనసులో వేరెవరికి చోట్లేదట. ఈ కథ విన్నాక 10 తలల రామనాసురుడికి తలనొప్పి వస్తే ఎలా ఉంటుందో అలా అయింది నా పరిస్థితి. తనకేమన్నా పిచ్చా మెంటలా? కృష్ణుని ప్రేమించడం ఏంటి? దీని వేషాలు. శైలు ఆగు. వద్దురా బాబు, నీకు నీ ప్రేమకు ఒక దన్నం. ఏంటి రాడు చూస్తున్నావు? అది నా ప్రాపర్టీ. నేను స్టూడెంట్ నాన్న, చదువుకుంటున్నా. ఇందుకు మీరెవరు? ప్రతి కాలేజీలో ఒకడు ఉంటాడు హీరోని హైలైట్ చేయడానికి. వాడిని విలన్ అంటారు అందరూ. నేను ఇక్కడ హీరో. పరా స్వామి, నీ పిచ్చితో చంపుతున్నావు. కృష్ణ, కృష్ణ, కెమిస్ట్రీ మేడం, కెమిస్ట్రీ సబ్జెక్టే కాదు, ఆటో డ్రైవర్తో కెమిస్ట్రీ కూడా బాగా నడుపుతుందరో. డ్రైవర్ కదా, బండి బాగా నడుపుతున్నట్టున్నాడు మామ. డ్రైవర్ బాగా సాఫ్ట్గా ఉన్నట్టున్నారు మామ. అందుకనే మేడం కెమిస్ట్రీ కలుపుకుందేమో, ఎవరికి తెలుసు. ఆ కలుపుకునేదో మనతో కలుపుకుంటే మనం ఇంకా బాగా స్పీడ్గా తోలుతాం కదా మామ బండి. నా మీదకే చెప్పు చేస్తావే? ఈ కాలేజీలో ఎలా తిరుగుతావో చూస్తానే. పెద్ద ప్రతివర్తన ఫీల్ అవుతున్నావా? చూస్తా, నీ అంతు చూస్తా. పోరా, నీకు దిక్కున్న చోటు చెప్పుకోపో. కృష్ణ, నువ్వు కృష్ణుడివి, నువ్వు రథం తాడడం ఏంటి? నేను తోలుతా, నువ్వు కూర్చో. సరే కానీ సార్,
పిలిచారంట? రా తల్లి, కూర్చో. చెప్పండి సార్, ఏంటి విషయం? అవును, ఆ మహిదర్ రెడ్డితో నీకేంటమ్మా గొడవ? వాడు నన్ను ఒక లెక్చరర్లా చూడడం లేదు. నేను వాడికి ఎదురుపడినప్పుడల్లా వాడి బిహేవియర్ చాలా వర్స్ట్గా ఉంటుంది. కరెక్టే తల్లి, వాడు ఒక పెద్ద వెధవమ్మా. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని రెచ్చిపోతున్నాడు. నువ్వే చూసి చూడనట్టు సర్దుకొని పోవాలి తల్లి. ఎందుకంటే అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. మంచి అమ్మాయివి, తెలివితేటలు కలదానివి, కొరిమితో తలగొక్కడం ఎందుకు చెప్పు? కరెక్టే సార్. అలాగని వాడు ఏం మాట్లాడినా ఏం చేసినా చూస్తూ ఉండిపోలేగా. నాకెందుకు నువ్వు లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకుంటావు అనిపిస్తుంది. తర్వాత నీ ఇష్టం, ఒకసారి ఆలోచించు. నా జోలికి రానంత వరకు ఓకే సార్, బట్ నా జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఒంటరి ఆడపిల్లవి, ఈ ఏరియా నీది కాదు, ఇక్కడ నీకు రిలేషన్షిప్పా లేదు. అదే నా ఆలోచన అంతా కూడా. పెద్దవాళ్ళతో పెట్టుకొని నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావేమో అనిపిస్తుంది. థ్యాంక్స్ సార్, మీరు నా గురించి ఇంతగా ఆలోచించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా తప్పు లేకుండా తలంచుకోమంటే నా మనస్సాక్షి ఒప్పుకోదు సార్. ఎనీవే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి 90% ఈ గొడవలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, వెల్కమ్. ఏం సిఐ, డబ్బులు ఏమైనా కావాలా? లేదు సార్. మరి ఏం కావాలి చెప్తే కదా తెలిసేది. బాబుని అరెస్ట్ చేద్దాం వచ్చాను సార్. నన్ను అరెస్ట్ చేసి తీసుకోపోగలవా? తీసుకోపోరా. నీకు దమ్ముంటే తీసుకోపోరా. రే చిన్న, ఇలా రా, రమ్మంటున్నాగా. లాయరు, వాళ్ళ సంగతిలో కొంచెం చూడవయ్యా. ఎందుకయ్యా పెద్దవాళ్ళతో? నేను చూసుకుంటాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చూడు పెనిటే, మన బిడ్డను ఒక ఆడది చెప్పుతో కొట్టేదాకా వచ్చినాదంటే దానికి మన గురించి తెలియకుండా అయినా ఉండాలా, ఊర్లో మనం అంటే భయం అన్నా తగ్గుండాలా. ఈ విషయం నలుగురికి తెలియక ముందే నువ్వేదో ఒకటి చేయకపోతే మన ఇమేజ్ పోతాది రెడ్డే. నీకు నిజంగా సిగ్గు, మానం, రోషం ఉంటే, నువ్వు నిజంగా రెడ్డి ఇంత పుట్టింటే, అది ఏ కాలేజీలో అయితే మన వాడి పరువు తీసినాదో అదే కాలేజీలో దాని పరువు పోవాలా. నీ వల్ల కాదంటే చెప్పు, నేను చూసుకుంటా. నువ్వెందుకు టెన్షన్ పడతా ఉండవు? నేను చూసుకుంటా. ఇలాంటి విషయాల్లో ఆడది దూరకూడదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, దాని పొరుగు నేను తెచ్చా. నడి రోడ్డు మీదకే దాని పొరుగు లాగుతా. శభాష్ పెనిమిటి, ఇప్పుడు నాకు నచ్చినావు. సార్ నమస్తే సార్, కూర్చోండి. మీ మర్యాదలన్నీ పక్కన పెట్టండి. అది ఎవరితో నా కొడుకుని చెప్పుతో కొట్టింది. కొట్టడమే కాకుండా పోలీసులు నా ఇంటి దాకా వచ్చేలా చేసింది. మేమేంటో, సమాజంలో మాకున్న గౌరవం ఏంటో తెలిసి కూడా మీరు ఈ విషయాన్ని ఎంత దూరం తీసుకొచ్చారంటే మేమంటే ఏందో తెలిసినట్లేదు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాడు అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించడం తప్పు కాబట్టి అమ్మాయి చెప్పుతో కొట్టింది. ఆ నిమిషం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే మా కాలేజ్ పరువు పోయేది. పైగా ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టుకొని కూర్చుంది. మీరే చెప్పండి, అలాంటి సమయంలో నేనేం చేయగలను? తప్పు మీ వాడి సైడే ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సమయంలో అమ్మాయిని నేను సపోర్ట్ చేయాల్సి వచ్చింది. కానీ మా వాడు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు.
దీని తర్వాత జరిగే పరిణామాలన్నిటికీ కూడా పూర్తి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. సార్, మీకెంత పలుకుబడి ఉందో సమాజంలో మాకు మా కాలేజీకి అంతే గౌరవం ఉంది. మాకు లాయర్లు, పోలీసులు తెలుసు. మీరు ఎంత దూరం వెళ్తారో మేము అంత దూరం వెళ్ళగలం. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మీకు మాకు అందరికీ గౌరవంగా ఉంటుంది. లేకపోతే ఏం చేస్తావు? నేను వదిలిన మా వాడు వదలడు. దీన్ని వాడు చాలా ప్రెస్టేజ్ విషయంగా తీసుకున్నాడు. సరే సార్, మీరేం చేసుకుంటారో చేసుకోండి. మా సైడ్ నుంచి ఏం తప్పులేదు. మేమెవరికి భయపడాల్సిన అవసరం లేదు. చూస్తా మీకు మీ కాలేజీకి నేనంటే ఏంటో కూడా చూపిస్తా. మీరెవరు? మా పిచ్చోడు రన్నింగ్ ఆటో దూకు మరి నీ వెనకాల ఎందుకు పడ్డాడు? మీరెవరో తెలియకపోతే వాడు ఎందుకు అంత రిస్క్ చేస్తాడు? ఆ పిచ్చాసుపత్రి వ్యాన్ ఏంటి? మా వాడిని వాళ్ళు తీసుకోపోవడం ఏంటి? మా వాడు నీ వెనకాల పడ్డం ఏంటి? దయచేసి నాకు ఏమీ తెలియదని మాత్రం చెప్పకండి. మీరు చెప్పే అతను ఎవరు నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా కాలర్ పట్టుకొని తప్పు చేశారు. బై మిస్టేక్ జరిగిపోయింది. నేను తప్పుకుంటే నేను బయలుదేరుతాను. డాక్టర్ గారు, ఇందాక వ్యాన్లో మీ వాళ్ళు ఒక అతను తీసుకొచ్చారు. అతను మా మావయ్యే. అతను నాతో పంపించారంటే తీసుకెళ్తాను. అతనికి ఇంకా పిచ్చి తగ్గలేదయ్యా. వారం రోజుల క్రితం హాస్పిటల్ నుంచి తప్పించుకుని వెళ్ళాడు. మా వాళ్ళు అతని కోసం వెతుకుతున్నారు. ఈరోజు దొరికినట్టున్నాడు, తీసుకొచ్చారు. ఇప్పుడు సడన్ గా వచ్చి పంపమంటే ఎలా? పిచ్చుంటే నేరుగా ఇల్లు కనుక్కొని ఇంటికి రాలేడుగా, నేరుగా ఇంటికి వచ్చేసాడు. ఇప్పటికిప్పుడు పంపడం కుదరదు. మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు పంపకూడదు. మీ ఫోన్ నెంబరు రిజిస్టర్లో రాసి వెళ్ళండి. మా ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. డాక్టర్ గారు, మా మామయ్యను నేను కాకుండా ఇంకెవరైనా చూడడానికి వస్తుంటారా? ఎవరో ఒక అతను వచ్చి చూసి వెళ్తుంటాడు. అతని ఫోన్ నెంబరు, అడ్రస్ ఏమైనా ఉందా సార్? ఎవరైనా పేషెంట్ని చూడడానికి వస్తే రిజిస్టర్లో సంతకం తీసుకుంటుంటాం. మరి అందులో ఫోన్ నెంబర్ ఏమైనా రాసిందో లేదో చూడాలి. ఒకరోజు చూడండి సార్. చూస్తున్నానయ్యా. ఫోన్ నెంబర్ లేదయ్యా, ఇందులో అడ్రస్ ఉంది. ఎందుకు అంతలా అడుగుతున్నావు? అతను ఎవరో నీకు తెలియదా? అలా అని కాదు, ఆ చుట్టాలు ఎవరైనా వచ్చి చూసారేమో తెలుసుకుందామని చిన్న ఆతృత సార్. ఇంతకీ అతని పేరు, ఊరు? అతని పేరు శ్రీనివాసాచార్యులు, ఊరు కృష్ణదామేశ్వరపురం, వైజాగ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఏంటడు అంత అర్జెంటుగా రమ్మన్నా? ఏం లేదు మామ, ఈ మధ్య కృష్ణ అంటూ ఒక అతను నా వెనకాల తిరిగేవాడు కదా, అతనికి నిజంగానే పిచ్చి అంట డాక్టర్ చెప్పాడు. మన దగ్గర ఎప్పుడు అతను అలా ప్రవర్తించలేదు కదా, పైగా అతను అలా కనిపించట్లేదు కూడా. ఏదో జరిగింది మామ, లేకపోతే నిన్న ఇద్దరం ఆటోలో వస్తున్నామా, స్పీడ్గా ఎవరో ఒక అతను చూసి ఆటోలో దూకేశాడు. అసలు ఇతను ఎవరు, మన దగ్గరికి ఎందుకు వచ్చాడు, ఇతను వెనకాల స్టోరీ ఏంటి? నేను డాక్టర్ దగ్గర నుంచి అతని అడ్రస్ సంపాదించాను. మనం అక్కడికి వెళ్తే మొత్తం బయటపడుతుంది. పద. నమస్తే స్వామి. నమస్తే, రండి. కృష్ణ, మీరు ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు. నేను మీకెలా తెలుసు? నా పేరుతో సహా చెప్తున్నారు. అదంతా తెలుసుకోవాలంటే ముందు మీరు మా గురువు గారు సుబ్రహ్మణ్య శర్మ గారి గురించి తెలుసుకోవాలి. దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి
तन्नो कृष्ण प्रचोदयात्। ఏ కృష్ణ, ఈ అభాగ్యుడికి దర్శనం ఇచ్చావా? నీకు నేను ఏమి చేశానని చెప్పి నా కళ్ళకు వచ్చి దర్శనం ఇచ్చావు తండ్రి. ఏ కృష్ణ, శ్రీకామిని కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవాభావ హే వాసుదేవా సదానంద గోవింద సేవించు మా విందవై డెందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచో గోచరా గోచరత్వంబును హింపలేమైతిమో దేవా నీ పాద సేవాదరంబున్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడుంజాల నార్జించి భోగేచ్ఛ వర్జించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులత్వంబునన్ గైకొనన్ మాకు నేయత్రముల్లేకయే నీ కృపాలోక సంసిధించుటల్ బుద్ధి తర్కింపనత్యంత చిత్రంబుగారే జగన్నాథగా ఏ జగన్నాథ. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. స్వామి, ఈ ఆశ్రమంలో ఏదన్నా పనుంటే చెప్తారా? నాకు జీతం వద్దు, అంత అన్నం పెట్టి పడుకోవడానికి చోటిస్తే చాలు. మీకు రుణపడి ఉంటాము. అంత పెద్ద మాటలు ఎందుకు తల్లి? ఈ ఆశ్రమంలో ఎంతో మంది బతుకుతున్నారు. మీరు ఉండండి ఏదో పని చేసుకుంటూ. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. వెళ్ళండి, ముందు భోంచేయండి. ఎప్పుడు తిన్నారో ఏమో. శ్రీనివాసాచార్య గారు, పాపకి ఈ వయసులో ఇంత భక్త్యా? చూడండి, ఇవన్నీ ఈ వయసులో నీకు ఎవరు నేర్పించారు తల్లి? అవన్నీ మా పాపకి మా అమ్మ నేర్పించింది స్వామి. ముస్లిం కులంలో పుట్టి మా హిందూ సాంప్రదాయాన్ని గౌరవించడం అంటే చాలా గొప్ప విషయం. ఎలా వచ్చింది మీకు ఇది? మా అమ్మ హిందూ, మా నాన్న ముస్లిం. మా అమ్మ అన్ని కులాలను మతాలను గౌరవించాలని ఎప్పుడూ చెప్తూ ఉండేది. అలాగా మా పాపకు మా మతంలోని ఆచారాలతో పాటు ఇతర మతాల ఆచారాలను, దేవుళ్లను గౌరవించడం కూడా మా అమ్మ మాకు నేర్పింది. దురదృష్టం ఏంటంటే అమ్మా నాన్న ఇద్దరూ చనిపోవడం, నా భర్త తాగుడుకు అలవాటు పడి మమ్మల్ని రోడ్డు మీదకు నెట్టేయడం. ఒక్కొక్కసారి భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఇలా కూడా వస్తాయి శర్మ గారు. బాధపడకమ్మా, ఒక్కోసారి చెడు కూడా మన మంచికే అనుకోవాలి. భగవంతుడు ముందు కాస్త కష్టాన్ని ఇస్తాడు, తర్వాత అంతకంటే ఎక్కువ సుఖాన్ని కూడా ఇస్తాడు. కానీ సుఖం తర్వాత వచ్చే కష్టం చాలా బాధ అనిపిస్తుంది. ఏం బాధలేదు తల్లి, ఇక్కడికి వచ్చారుగా, అన్ని సక్రమంగానే జరుగుతాయి. ఆ కృష్ణ పరమాత్మ దయ మీ అందు ఎప్పుడూ ఉంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే ఇంత తెలుగుగల పాపని నేను చదివించి గొప్ప ప్రయోజకురాలను చేస్తాను. అలాగే ఈ ఆశ్రమం బాధ్యతలు, ఆస్తి పాస్తులు కూడా ఈ రోజు నుంచి అన్ని తన పేరు మీదే రాస్తాను. శర్మ గారు, పాపను చదివించడం వరకు ఓకే గాని ఈ ఆశ్రమం, ట్రస్టు, ఈ బాధ్యతలు ఇవన్నీ తనకెందుకండి? చిన్నపిల్ల, పెద్దవాళ్ళు మీరున్నారు. మీ తర్వాత యోగ్యులైన వాళ్ళని చూడండి. ఆడపిల్ల తనకేం చేతనవుతుంది? ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నారంటే ఎంతో దూరం ఆలోచించగానే ఆయన నిర్ణయం తీసుకోరు. మీరు స్వామికి ఎదురు మాట్లాడొద్దు. ఆయన నోటు గుండా వాక్కు వచ్చిందంటే అది భగవంతుడి సంకల్పాన్ని అర్థం చేసుకోండి.
ఏమే పెళ్ళామా, నన్ను మోసం చేసి నా కళ్ళు కప్పి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? నేనేమైపోవాలి? పదా ఇంటికే. బాగా ఉద్ధరిస్తున్నావని ఇంటికి రావడానికి. నాకు నువ్వు అవసరం లేదు, నీతో సంసారం అవసరం లేదు. నువ్వు సచ్చినా ఇంటికి రానురా. పోతావా మా స్వామిని పిలవమంటావా? స్వామి, మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఏమైంది చారి గారు? ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ముందు అసలు ఏం జరిగిందో చెప్పండి. నేను ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి? మీరు ఆశ్రమం లేరు కదా, మీకు ఈ విషయాలన్నీ తెలిసినట్లు లేదు. ఆ ముస్లిం అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని తీసుకెళ్లడానికి ఆ అమ్మాయి భర్త తాగి వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో ఆమె భర్త కత్తిపేట మీద పడి చనిపోయాడు. ఏంటి చారి, నువ్వు చెప్పేది నిజమేనా? ఆ కృష్ణ భగవానుడు సాక్షిగా నిజం స్వామి. ఈ ఊరు సర్పంచ్ ప్రతాప్ రెడ్డి ఆమెకు మీకు అక్రమ సంబంధం ఉందని, అందుకనే మీరు ఆ పాపను చదివిస్తున్నారని, మీరిద్దరూ కలిసి ఆమె భర్తను చంపేశారని ఊరి జనాలందరినీ నమ్మించాడు. వాళ్ళందరినీ తీసుకుని ఇప్పుడు మన ఆశ్రమానికి వస్తున్నాడు. మీరు నా మాట విని ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోండి. నేనేం తప్పు చేశానని ఆశ్రమం వదిలిపెట్టి పారిపోవడానికి రాని. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా నాకు నా కృష్ణుడే ఉన్నాడు. అయ్యా మహాప్రభు, ఇది ద్వాపరయుగం కాదు, కృష్ణ పరమాత్మ దిగి రావడానికి. ఇది కలియుగం. ఇక్కడ ప్రజలు రాక్షసులు. నా మాట విని వెళ్ళిపోండి. రండి, నా మాట వినండి. పాపను నేను తీసుకెళ్తాను. ఆ సుబ్రహ్మణ్య శర్మ ఇప్పుడే ఊరు కాదు, ఆడు పిచ్చాసుపత్రిలో ఉండాలి. నువ్వేం చేస్తావేమో నాకు తెలియదు. అక్కడి నుంచి బయటకు రాకుండా నేను చూసుకుంటాను. అక్కడ మన డాక్టర్ ఉన్నారు. ఓకే? అప్పుడు ప్రతాప్ రెడ్డి తీసుకెళ్లి పెంచుకున్న సహస్రనే ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్న రాధ. కరెక్టే, ఇందులో నేను ఎక్కడా కనపడలేదు కదా. నేను ప్రేమిస్తున్న రాధ తప్ప అసలు మీకు నాకు ఏంటి సంబంధం? 11 సంవత్సరాల క్రిందటే ఆ కృష్ణ పరమాత్మ మీలా కలలో కనిపించారట తెలుసా? హాస్పిటల్లో పేషెంట్లకు అన్నదానం చేయిస్తుంటే అలా నిన్ను చూసి నీ వెనకాల పడ్డాడు మా గురువు గారు. నీకు నిజం చెప్పానికి లోపే మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ వ్యాన్లో తీసుకెళ్లిపోయారు. నీకు ఈ కథకి సంబంధం లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఎంతో మంది అమ్మాయిలుంటే మీరు రాధనే ఎందుకు ప్రేమించారు? ఎందుకంటే ఈ సమస్య నీ ద్వారానే పరిష్కారం అవ్వాలి కాబట్టి. మా గురువు గారు బయటికి రావాలి, మళ్ళీ యథావిధిగా కృష్ణ మందిరంలో పూజలు జరగాలి. ఓకే స్వామి. స్వామి, ముందు మీరు వెళ్ళి ఆశ్రమం చూసి రండి, అంతా మీకే అర్థమవుతుంది. వచ్చాడు ఆ కృష్ణ పరమాత్మ దూత వచ్చాడు. ఇకంతా మంచిగా జరుగుతుంది. వెళ్ళండి వెళ్ళండి, స్వామిని దర్శించుకోండి. మీకోసం కాలం ఎదురు చూస్తుంది. మన ఊరికి మంచి రోజులు వచ్చాయి. ఏంటల్లుడు, అసలు నీ చుట్టూ ఏం జరుగుతుంది? వాడు నేను కృష్ణ అని పిలవడం ఏంటి? ఆ పిచ్చోడి కోసం నువ్వు ఇంతలా పాకులాడడం ఏంటి? ఈ ఆశ్రమం ఏంటి? ఈ కృష్ణ మందిరం ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు.
మధ్యలో ఈ పిచ్చోడు ఒకడు, వీడి బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోతున్నా, బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఆ సుబ్రహ్మణ్య శర్మ పిచ్చోడైతే మాత్రం కాదు, 11 సంవత్సరాల నుంచి పిచ్చి ఆసుపత్రిలో పిచ్చి లేకుండానే పిచ్చోడుగా నటిస్తున్నాడంటే ఏదో బలమైన కారణం ఉంది. రాధ కోసం అయితే మాత్రం కాదు, ఏదో జరిగింది. శ్రీనివాసాచార్యులు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే ఒక పిచ్చోడు కాదు అని తెలిస్తే ఆ ప్రతాప్ రెడ్డి సుబ్రహ్మణ్య శర్మ గారిని చంపేస్తారేమోనని తన కూతురు జాడ తెలిసేంత వరకు తన పిచ్చోడులా నటిస్తున్నాడేమో. కావచ్చు, కానీ రాధ ప్రతాప్ రెడ్డి దగ్గరే ఉందని సుబ్రహ్మణ్య శర్మకు తెలుసు కదా. ఫస్ట్ ఆస్తి మొత్తం రాధ పేరు మీదే ఉందని సుబ్రహ్మణ్య శర్మకు తెలుసు కదా. రాధ పెద్దదయ్యేంత వరకు ప్రతాప్ రెడ్డి జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ విషయం సుబ్రహ్మణ్య శర్మకు కూడా తెలుసు. మరి నన్నెందుకు అప్రోచ్ అయ్యాడు? ఆ రోజు కొండ మీద నుంచి దూకి నిజంగానే చనిపోవాలనుకున్నాడా? నన్ను చూసి నటించాడా? ఒకవేళ నీ ద్వారా ఏదైనా సాయం పొందాలనుకుంటున్నాడేమో. శ్రీనివాసాచార్యులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు ఈ కథకి సంబంధం నేను రాధను ప్రేమిస్తున్నాననే ఒకే ఒక కారణం తప్ప నాకు ఇంకెక్కడ కారణం కనిపించట్లేదు మామ. సరే, ఈ ఆశ్రమానికి కృష్ణ మందిరానికి నాకు ఏదైనా సంబంధం ఉందా అంటే అది క్లియర్గా తెలియట్లేదు. నాకు ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి మామ. ఒక్కసారి శ్రీనివాసాచార్యుని కలుద్దాం, ఏమంటావు? నీ ఇష్టమల్లుడు. శ్రీనివాసాచార్యుల కంటే పిచ్చోళ్ళు నటించే సుబ్రహ్మణ్య శర్మని నిలదీస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి కదా. ఒకవేళ తను చెప్పకపోతే, ఇంకా పిచ్చోళ్ళ నటిస్తే? సరే పదా, వెళ్దాం పదా. మీరు చెప్పినట్టు వెళ్ళి చూడడం జరిగింది. అన్నదానం జరుగుతుంది, తినేవాళ్ళే లేరు. మెయింటెనెన్స్ సక్రమంగా లేదని అర్థమవుతుంది. అది సరే, ఎవరో ఒక స్వామీజీ రావడం, మా వాడేదో దేవుడైనట్టు, ఈ ఊరికి మంచి చేయడానికి వచ్చినట్లు, ఒకప్పుడు ఈ ఊరి వాడైనట్టు, ఈ జనమంతా మా వాడి కోసం ఎదురు చూస్తున్నట్టు చిందులేశాడు. ఇంతకీ ఎవరైనా? ఏమో, కాలం ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఇతని ద్వారా ఏం జరగాలని రాసుందో ఆ భగవంతుడికే తెలియాలి. అసలు సుబ్రహ్మణ్య శర్మ గారు 11 సంవత్సరాల నుంచి పిచ్చోడుగా ఎందుకు నటించారు? రాధ ఈయన కూతురు కాదు, ప్రతాప్ రెడ్డి పెంచుకున్నాడు. రాధకు పెళ్ళయ్యేంత వరకు ఆస్తిని ఎవరు అనుభవించలేదు అని తెలుసు కదా. అలాంటప్పుడు ఆయన పిచ్చోడుగా నటించాల్సిన అవసరం ఏంటి? ముందు నువ్వు ఆయన్ని అక్కడి నుంచి తప్పించు. అన్ని విషయాలు ఆయనే నీకు వివరిస్తాడు. ఏంటి, మా వాడిని పిచ్చోడిని చూసి ఆడుకుంటున్నారా? మీరేమో ఆయన నోటి గుండా బయటికి రావాలంటారు, ఆయనేమో అక్కడ పిచ్చోళ్ళు నటిస్తుంటారు. ఏంటి, తమాషాగా ఉందా? తొందరపడకు నాయనా, కాస్త ఆవేశం తగ్గించుకొని సావధానంగా ఆలోచించు. యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు సార్? నేనేం చేశాను? ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నేను ఎగ్జామ్ పేపర్ లీక్ చేశానని మీకెవరు చెప్పారు? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? మా ప్రిన్సిపల్ గారు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ మాకు వచ్చింది. ముందు మీరు స్టేషన్కి నడవండి. మీరేం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి. మా ప్రిన్సిపల్ గారు వచ్చేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను. అయినా ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా నన్ను మీరెలా అరెస్ట్ చేస్తారు? మీరు మర్యాదగా మాతో స్టేషన్కి వస్తారా, లేదా సంఖ్యలు వేసి తీసుకెళ్ళమంటారా? అల్లుడు, కాలేజీకి పోలీసులు వచ్చారు. అమృతను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. పైగా కాలేజీలో ప్రిన్సిపల్ కూడా లేడు. నువ్వు అర్జెంటుగా ప్రిన్సిపల్ ఇంటికి వెళ్ళి ప్రిన్సిపల్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాయి. ఇంటి దాకా రమ్మన్నాడు, ఇంతలో ఎక్కడికి వెళ్ళాడు?
డాడీ బేడి మానోడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? ప్రిన్సిపాల్ గారు, నేను ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. అదే సార్, అమృతను ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకోసమే ప్రిన్సిపాల్ గారు నన్ను రమ్మన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంటికి తాళం వేసింది, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు ఆయన కనిపించకుండా కొత్త టెన్షన్ పెట్టారు. నువ్వు ఒక పని చేయరాదు? చెప్పండి సార్. ఆ ప్రతాప్ రెడ్డి ఇంటి దాకా వెళ్ళి మన ప్రిన్సిపల్ గారిని కిడ్నాప్ చేశారేమో చూసి రాగలవా? ఏదైనా క్లూ దొరికితే నాకు ఫోన్ చేయండి. ఓకే సార్, ఇది మీ సమస్య కాదు, నా సమస్య కూడా. అమృత గురించి మీరు ఇంతలా చేస్తుంటే నేను ఏమాత్రం చేయలేనా? నేను ఇప్పుడే బయలుదేరుతాను. లాయర్ గారు నమస్తే. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. సారీ సార్, చిన్న పని పడడంతో బయటికి వెళ్ళాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. నో ప్రాబ్లం. మొబైల్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేశారు? అరే, స్విచ్ ఆగిపోయినట్టుంది. లేదు సార్, స్విచ్ ఆఫ్ చేయలేదు. నైట్ మొబైల్ ఛార్జింగ్ పెట్టాను, స్విచ్ వేయడం మర్చిపోయినట్టున్నాను. అది మీరు కాల్ చేసే సమయానికి స్విచ్ ఆగిపోయినట్టుంది. కొద్దిగా టెన్షన్ పడ్డాను. మొబైల్ స్విచ్ ఆఫ్ ఎందుకు వచ్చిందా? పైగా ఇంటికి తాళం వేసిందే. అమృత కేసు గురించి రమ్మన్నాడే, ఇంతలో ఏమైపోయాడని టెన్షన్ పడ్డాను. సరే పదండి వెళ్దాం స్టేషన్కి. ఇప్పుడే అమృత ఫ్రెండ్ కృష్ణ వచ్చాడు, మీరు కనపడలేదు. మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చిన టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాక ఆ ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని ఏమైనా చేశాడేమో నన్న భయంతో కృష్ణని నేనే ప్రతాప్ రెడ్డి ఇంటికి పంపించాను. ఒకవేళ మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఉంటే ఆధారం దొరుకుతుందేమోనని చూసి రమ్మన్నాను. మీరు వచ్చేశారు కాబట్టి అతనికి ఫోన్ చేసి స్టేషన్ రమ్మని చెప్పండి. కృష్ణ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదే. సరే ముందు స్టేషన్కి వెళ్దాం, అమృత్ చేత ఫోన్ చేద్దాం. హలో, ఆగండి సిఐ గారు. సార్, ప్రిన్సిపల్ గారు వీళ్ళు నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు. నువ్వు ఉండమ్మా, నేను మాట్లాడుతున్నాను. సిఐ గారు, మీ నక్క జిత్తుల వేషాలన్నీ మాకు తెలుసు. కాలేజీలోకి వచ్చి ప్రిన్సిపల్ గారి పర్మిషన్ లేకుండా ఒక ఆడపిల్లని ఎవరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చారు. అసలు మీకు మా ప్రిన్సిపాల్ గారు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? అమృత ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిందని? లేదు సార్. మరి నన్ను అడగకుండా మా కాలేజీకి వచ్చి ఎలా అరెస్ట్ చేస్తావు నువ్వు అమ్మాయిని? నువ్వెవరు మనిషివో, ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో మాకు తెలుసు. కేవలం ఆ అమ్మాయి ప్రతాప్ రెడ్డి గారి కొడుకుని చెప్పుతో కొట్టిందన్న ఒకే ఒక కారణాన్ని మనసులో పెట్టుకొని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని ప్రతాప్ రెడ్డితో కలిసి మీరు ప్లాన్ చేస్తున్నారు. సంపాదించండి అయ్యా, మరీ ఇలా ఆడపిల్లల మీద పడి బతికేయకండి అయ్యా. లంచాలు తీసుకోండి, దొంగనా కొడుకుల దగ్గర తీసుకోండి. వేసుకున్న యూనిఫామ్ కోసమైనా అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేయండి అయ్యా. అమృత, నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా, మేము బెయిల్ తీసుకొని వస్తాం. అసలు వీళ్ళు నీ మీద కేసు ఎలా పెడతారో కూడా చూస్తాం. సార్, అది నా జాబ్ పోతుంది సార్. ఏం పోదు, మంత్రి గారితో నేను మాట్లాడతాను. అమ్మాయిని వదిలేయండి. అసలు నాకు తెలియక అడుగుతా, నాకు లేని ప్రాబ్లం మీకేంటి? ఒకవేళ అమ్మాయి నిజంగానే ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి ఉంటే పోయేది మా కాలేజ్ పరువే. రెస్పాండ్ అవ్వాల్సింది నేను, కంప్లైంట్ ఇవ్వాల్సింది కూడా నేనే. కాబట్టి మీరు మళ్ళీ అమృత విషయంలో కలగజేసుకున్న ఇది ఒక కేసులా మీరు డీల్ చేసిన నా విశ్వరూపాన్ని మీరు చూస్తారు. ఇప్పుడు ఏం చెప్పాలి ప్రతాప్ రెడ్డి గారికి? మనకు వచ్చే పై ఆదాయానికి బొక్క పడిందే ఎలా? ఏమో సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి.
ఉండమ్మా మీదొకటి. ఏంటి సార్ ఇదంతా? కృష్ణ మీ దగ్గరికే వచ్చాడన్నారు, మరి ఇంతలోనే కృష్ణ ప్రతాప్ రెడ్డిని చంపడం ఏంటి? నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ముందుగానే కృష్ణకు ఫోన్ వచ్చింది. కృష్ణ మా దగ్గరకు వచ్చాడు నేను ఇడిపించాలని. కానీ ఆ టైంలో ప్రిన్సిపల్ గారు కనిపించకపోవడంతో ఆ ప్రతాప్ రెడ్డి ప్రిన్సిపల్ గారిని ఏమైనా చేసుంటాడని నేనే వాళ్ళ ఇంటికి పంపాను. ఇంతలో ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు తల్లి. సరే పద అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. సార్, పాపం కృష్ణ అమాయకుడు. మీరు మంత్రి గారితో మాట్లాడైనా సరే అతన్ని కేసు నుంచి బయటపడేయండి సార్. సరే పద అమృత, ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆగమ్మా, ఎక్కడికి పారిపోతున్నావు? దొరికిపోయావు. ప్రతాప్ రెడ్డి గారిని హత్య చేసింది నువ్వేనని మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. పద స్టేషన్కి. నా మాట నమ్మండి సార్, ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఏ సంబంధం లేకుండానే ప్రతాప్ రెడ్డితో పరిచయం పెంచుకుందామని వచ్చావా? పదరా ముందు స్టేషన్కి. అమృత, నాకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదురా. వీళ్ళు కావాలనే నీకు అండగా నిలిచానని నన్ను కూడా ఏదో ఒక కేసులో ఇరికించి లోపల వేయాలన్నదే వాళ్ళ ప్లాన్. కృష్ణ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడుకో. లాయర్ గారు వచ్చారు. కావాలంటే మనం మంత్రి గారి దగ్గరికి వెళ్దాం, మన సమస్య చెప్పుకుందాం, ఓకేనా? చూడండి, నన్ను ఇబ్బంది పెట్టడమే కాకుండా పాపం అమాయకుడైన కృష్ణని కూడా ఇందులో ఇరికించాలనుకుంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం సార్? ఏంటయ్యా ఏంటిది? అసలేంటి ఇదంతా? మీకు నచ్చకపోతే ఏదైనా చేసేస్తారా? మీ ఆగడాలకు అద్దు పొద్దు ఉండదా? నువ్వు నా కంటికి పోలీసుల్లో కనిపించడం లేదు. న్యాయదేవత కళ్ళ గంతలు కట్టిన రాక్షసుడిలా కనిపిస్తున్నావు. అసలేంటయ్యా మీ సమస్య? సార్, నేను ఆ రోజే చెప్పాను అమ్మాయికి, మహేందర్ రెడ్డి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పుంటే ఇంత దూరం వచ్చి ఉండేదే కాదు. చూడు సిఐ, నీ ఒంటి మీద యూనిఫామ్ చూసి నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నాను. నాకైతే నిన్ను ఇక్కడికిక్కడే చంపేయాలనిపిస్తుంది. తప్పు చేసింది వాడైతే క్షమాపణ చెప్పాల్సింది ఈ అమ్మాయా? ఇంత ఫులిష్గా ఎలా మాట్లాడుతున్నావయ్యా? కళ్ళ ముందు ఆధారం కనబడుతుంది, ఇతన్ని అరెస్ట్ చేయక తప్పదు. మీరేం చేసుకుంటారో చేసుకోపోండి. ఏం కనపడిందయ్యా నీ కళ్ళ ముందు ఆధారం? ఇతను హత్య చేస్తుంటే చూసిన వ్యక్తి ఉన్నాడా? లేదా ఏదైనా వీడియో ప్రూఫ్ ఉందా? సీసీ ఫుటేజ్ రికార్డు ఉందా? చెప్పు, ఏముంది నీ దగ్గర ఆధారం? ఏముందని ఇతను అరెస్ట్ చేస్తున్నావు? ఇతను ప్రతాప్ రెడ్డి బెడ్రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా చూసిన ప్రతాప్ రెడ్డి కార్ డ్రైవర్ ఉన్నాడు. ఓకే, బెడ్రూమ్ లో నుంచి బయటకు వస్తుంటే చూశాడు. హత్య చేయడం చూశాడా? అయితే నేను ఇప్పుడు ఆయన బెడ్రూమ్ నుంచి బయటకు వస్తాను అంటే నేను హత్య చేసినట్టేనా? ఎవరో ఇతని కంటే ముందు వచ్చి చంపి వెళ్ళిపోయి ఉండొచ్చుగా, తర్వాత అతను బెడ్రూమ్ లోకి పోయి ఉండొచ్చుగా, అతని శవాన్ని చూసి భయపడి ఇతను బయటకు వచ్చి ఉండొచ్చుగా. ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు? ఎగ్జాక్ట్గా అదే సార్ జరిగింది. ఆ రోజు లాయర్ గారు మీరు కనపడకపోవడంతో ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఉంటాడేమోనని నన్ను చూసి రమ్మన్నాడు. నేను వెళ్ళేసరికి బెడ్రూమ్లో అతను శవం అయిపడి ఉన్నాడు. నాకేం చేయాలో అర్థం కాక కంగారుగా బయటకు వచ్చేసాను. ఇంతలో ఎవరో చెప్పినట్టుగా పోలీసులు వచ్చేశారు. ఇది సార్ జరిగింది. ఇప్పుడు ఏమంటావయ్యా? సరే, నువ్వు సరైన ఎవిడెన్స్ తీసుకుని రా, మా వాడిని మేమే తీసుకొచ్చి అప్పగిస్తాం. అంతేకాని ఎవరు స్వార్థం కోసమో అమాయకులందరినీ కేసులో ఇరిగిస్తుంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు. రామ అమృత, పోదాం.
ఈ న్యాయాలు ఎక్కడా చిక్కట్లేదు. ఈ లాయర్ వాళ్ళని ఎన్ని రోజులు కాపాడుతాడో చూద్దాం. సార్ ఎందుకు సార్ మనకి ఈ దరిద్రం అంతా? వెళ్ళి 2 టీ తీసుకురా. సార్ ఏం చేద్దాం సార్ ఇప్పుడు? డీటెయిల్స్ తీసుకొని ఎంక్వైరీ మొదలు పెడదామా? గమ్మునుండవా చాలుగానే. ఆ పందెం కోళ్ళ కేసులో 4 అరెస్ట్ చేశాం కదా, ఒకరిని తీసుకుని వచ్చి ప్రతాప్ రెడ్డి హత్య కేసులో నిందితుడు ఇతనేనని చెప్పి బొక్కలో వేసి ఎఫ్ఐఆర్ రాసేవా? కానీ సార్ ప్రతాప్ రెడ్డి హత్య కేసు గురించి మంత్రి గారు అడిగితే ఏం చేద్దాం? ఎలాగో ఆటో డ్రైవర్ని వదిలేసాం, ఇక ఆవిడ మన జోలికి రాదు. ఎవడో ఒకరిని ఈ కేసులో ఇరికించేసి వీడే ఆ నిందితుడు అని చెప్పి బొక్కలో వేసేసాయి. ఆ మేడం కూడా మన జోలికి రాదు. వాడి డీటెయిల్స్ తీసుకుని వాడి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసే అంత టైం లేదు. దానివల్ల మనకు రూపాయి కూడా ఆదాయం లేదు. మనకు ఎందుకు భాష తలనొప్పి, టైం బొక్క. నేను చెప్పినట్లు ఆ పని చేసేయి. ఓకే సార్. హలో, చెప్పు కృష్ణ. డొంకలాగితే తీగంతా కదిలినట్టు ముందు ఆ డ్రైవర్ని పట్టుకుని 4 పేకండి. అసలు విషయం తెలుస్తుంది. ఓకే, బాయ్. ఇప్పుడు ఎలా మామ ఆ ప్రతాప్ రెడ్డి హత్య కేసు నుంచి బయటపడ్డాం? మనకు ప్రతాప్ రెడ్డి హత్య కేసులోంచి బయటపడడానికి సరైన క్లూ దొరకట్లేదే. ఏముందళ్ళు, ఆ కారుని పట్టుకుని 4 పీకితే అప్పుడు నిజాలని బయటకు వస్తాయి. ఆయన నన్ను చూసేశాడు మామ, నేను వెళ్తే గుర్తుపడతాడేమో. నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు ముఖానికి కర్చీఫ్ కట్టుకున్న వెనకాలరా, మిగతాదంతా నేను నడిపిస్తా. ఓకే మామ. నమస్తే సార్. నమస్తే. మీరెవరో నాకు గుర్తు రావట్లేదే. నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు. ప్రతాప్ రెడ్డి గారి ఇంట్లో నేను మిమ్మల్ని చాలాసార్లు చూసాను. ఇంతకీ మీరు సార్కి ఏమవుతారు? ప్రతాప్ రెడ్డి కొడుకు మహీధర్ రెడ్డికి కాలేజీలో రైట్ హ్యాండ్. మీకేదో డబ్బులు కొంత బ్యాలెన్స్ ఉన్నది కదా, ఫోన్పే పని చేయట్లేదు, ఇచ్చిరమ్మన్నారు. అవునా? అయితే ఓకే, పైకి వెళ్దాం రండి. నిజంగా మీరు నా పాలిట దేవుడండి. అన్న దగ్గర నుండి డబ్బులు తెచ్చియడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకోసం నేను ఏమైనా చేస్తాను. సరే కానీ ఆ ప్రతాప్ రెడ్డి మర్డర్ గురించి ఎక్కడ లీక్ చేయలేదు కదా, ఈ మాట అన్న నీకు మరీ చెప్పమన్నాడు. చాచా భలేవారండి, నేను ఎందుకు చెప్తాను. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ఈ విషయం ఎక్కడా చెప్పకండి, మీకు మాత్రమే చెప్తున్నాను. వాస్తవంగా ఆ రోజు ఏం జరిగిందంటే, ముందు రోజు పెద్ద గొడవ జరిగింది. రాధను తన తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేయాలని ప్రతాప్ రెడ్డి భార్య శ్యామల. లేదు రాధను తన చెల్లెలి కొడుకే ఇచ్చి పెళ్లి చేయాలని ప్రతాప్ రెడ్డి. ఆ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద వాదనే జరిగింది. ఆ రోజు ఆ కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది శ్యామల మేడం. కొడుకు మహీధర్ రెడ్డి మాత్రం తల్లిచాటు బిడ్డ. రాత్రికి ఎలాగైనా సరే తన తండ్రి ప్రతాప్ రెడ్డిని చంపేయాలనుకున్నాడు కోపంతో మహీధర్ రెడ్డి. నాన్న ఈరోజు అలా ఊరెళ్ళి తోట చూసి రాత్రి గెస్ట్ హౌస్ లో ఉందామా, రే ఇప్పుడు ఎందుకురా గెస్ట్ హౌస్ కి అని అంటూనే సరే పోదాంలే అన్నాడు. ప్రతాప్ రెడ్డికి మందులో నిద్ర మాత్రలు వేసి ఇచ్చాడు. తాగి హాయిగా నిద్రపోయాడు. దిండు ముఖంపై పెట్టి ఊపిరి ఆడనివ్వకుండా చంపేశాడు. ఇదంతా కళ. ఉదయ్ విషయం అంతా చెప్పాడు కదా. ఇంకా మెండ దాని గురించి ఎందుకు కృష్ణ టైం వేస్ట్ చేసుకోవడం? అది మారదు. లేదు శైలు, నాకు చిన్న హెల్ప్ చేయి. నేను ఒక సైకాట్రిస్ట్తో మాట్లాడాను, తీసుకురమ్మన్నాడు. తను డాక్టర్ దగ్గర కంటే రాదు,
కాబట్టి నువ్వు రేపు మార్కెట్కి తీసుకోరా, మిగతా అంతా నేను చూసుకుంటాను. నా వల్ల కాదరా బాబు, నన్ను వదిలేయండి. దానికి అసలే మెంటల్. నీకు నేను హెల్ప్ చేశానని తెలిస్తే నన్ను మిమ్మల్ని అందరిని చంపేస్తుంది. ఈ ఒక్కసారికి ఇది ఒక్క హెల్ప్ చేయవే, చేతులు కాదనుకో. ఏంటే పెళ్ళికి కూడా పిలవలేదు? పెళ్ళా? ఎక్కడా? లేచిపోయి పెళ్లి చేసుకుంటే షాకుల మీద షాకులు ఇస్తున్నావు. మా నాన్న నన్ను బలవంతంగా వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే కృష్ణ సహాయంతో అదే నిన్ను ప్రేమిస్తున్నాడు, చాలా మంచోడని చెప్పాను. అతని సహాయంతో నా క్లాస్మేట్ ఉదయతో లేచిపోయి ఆదినారాయణ స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నాము. ఇంతకీ మాకు ట్రీట్ ఎప్పుడు? నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను, మా ఇంటికి వచ్చేయి. ఏదో సరదాగా అన్నానులే. ఎలా ఉంది కొత్త లైఫ్? దానికైతే బానే ఉంది. ఐ లవ్ యూ బ్రదా. ఓయ్ హలో, ఎవరండి మీరు? ఇలా పబ్లిక్ ప్లేస్కి వచ్చి అందరి ముందు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నారు. అమ్మాయిలకి చెప్పక అబ్బాయిలకి చెప్తారా ఐ లవ్ యూ? హలో, మీరెవరో కూడా నాకు తెలియదు. ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిపోండి. నా పేరు కృష్ణ అండి. ఆ రోజు మనం శైలు వాళ్ళ దగ్గర కలుసుకున్నాం కదా, గుర్తులేదా? ఏమో నాకు గుర్తులేదు. ఎవరైనా చూస్తే బాగుండదు. హలో, మీరేదో కృష్ణుని ప్రేమిస్తున్నారండి. కృష్ణుడు రాడు, ఎందుకంటే ఆయన దేవుడు, మనం మానవ మాత్రులు. కృష్ణుని ప్రేమించడానికి మీరేం ద్వాపర యుగంలో రాధ కాదు, కేవలం రాధ అంటే. ఇది ద్వాపర యుగం కాదు, మీరు రాధ అంతకంటే కాదు. ఆ డూ తీసేసి ఈ కృష్ణాన్ని ప్రేమించండి, మిమ్మల్ని పూల్లో పెట్టి చూసుకుంటారు. ఒకసారి ఆలోచించండి రాజుగారు. భగవంతుని ప్రేమతో పూజించాలే తప్ప ప్రేమించకూడదు. మనం మానవ మాత్రం, మనకంత అర్హత లేదు. మీరేదో పిచ్చి కళలు కంటున్నట్టున్నారు, చూసుకోండి. నన్నే మూసుకోమంటారా? నేను మెంటల్ డాక్టర్ చూపిస్తే కానీ నీకు పిచ్చి కుదరదు. డాక్టర్ గారు, నేను చెప్పాను కదా, ఒక అమ్మాయి మానసికంగా బాధపడుతుంది. ఆ అమ్మాయి ఓకే కృష్ణ, నేను చూసుకుంటాను. కళ్ళు మూసుకొని బాగా డీప్గా నిద్రలోకి జారుకుంటున్నాం. ఇప్పుడు నీ వయసు ఎంత? ఇప్పుడు మనం ఒక 12 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. అప్పుడు నీ వయసు 9 సంవత్సరాలు. చెప్పు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీ వయసు ఎంత? ఏం చేస్తున్నావు? అప్పుడు నేను స్కూల్ నుంచి వస్తూ ఉండగా రాదమ్మా, ఇలా రా. ఈ కృష్ణుడి బొమ్మ ఎక్కడిది? ఎవరిచ్చారు? నా స్కూల్ దగ్గర ఇసుకలో దొరికింది నానమ్మ. అవునా? ఏది ఇలా ఇవ్వు. చాలా బాగుంది. స్వామిని ఇలా చేతిలో పట్టుకుని ఆటలాడకూడదు తల్లి. ఈయన దేవుడు కదా, ఈయనకంటూ ఒక ప్రత్యేక హోదాన్ని, గౌరవాన్ని మనం ఇవ్వాలి తల్లి. నేను పెట్టను. నా కృష్ణుణ్ణి నా దగ్గరే పెట్టుకుంటాను. నాకు కలలోకి వచ్చి నేను నీ దగ్గరే ఉంటాను, ఎవ్వరికి ఇవ్వకు, నన్ను నీ దగ్గరే పెట్టుకో అన్నాడు. ఓకే ఓకే, ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? నీకు యథార్థంగా జరిగిన ఒక కథ చెప్తా, కూర్చో. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి నడుచుకుంటూ వెళ్తుంటే
కొందరు ఋషులు ఆయన సౌందర్యాన్ని వర్ణన చేస్తూ ఇలా అనుకుంటున్నారట, రామచంద్రమూర్తి ఎంత అందగాడురా, ఇలాంటి అందగాడు మాకు భర్తగా వస్తే బాగుండు అని అనుకున్నారట. ఏది? మగవాళ్ళైనటువంటి ఋషులు. అది విన్నాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఆయన అన్నాడు, నీ మనసులో మాట నాకు అర్థమైంది. ఇది త్రేతాయుగం, నేను రామావతారంలో ఉన్నాను. నెక్స్ట్ ద్వాపర యుగంలో కృష్ణావతారంలో వస్తాను. మీరందరూ గోపికలుగా పుడతారు. మీరు నా మీద పెంచుకున్న ప్రేమని, వాత్సల్యాన్ని మీతో గడిపి మీ ఆ కోరికలు తీరుస్తానని మాట ఇచ్చాడు. అలాగే ఆయన ద్వాపర యుగంలో కృష్ణావతారంలో వచ్చాడు. ఆ ఋషులందరూ కూడా గోపికలుగా పుట్టారు. అలా భక్తితో మనసు పెట్టి ఆయన ఉన్నాడని నమ్మి కోరుకుంటే మన కోరిక ఏదైనా సరే తీరుస్తాడమ్మా. కాబట్టి ఆయన్ని ప్రేమగా పూజించి ఆరాధించు. నీకు భవిష్యత్తులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. అది కృష్ణ జరిగింది. కృష్ణుడి గురించి వాళ్ళ నానమ్మ చెప్పిన కథ తన మనసులో బాగా జీర్ణించుకోవడం వల్ల తను అలా ప్రవర్తిస్తుంది. ఇంకేం కాదు, కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడండి, సరిపోతుంది. ఏంటే అలా చూస్తున్నా? నీ లైఫ్ గురించి నీకంటే ఎక్కువగా ఆలోచించే వ్యక్తి అతను. తన లాంటి వ్యక్తి నీకు లైఫ్ లో దొరకడు. అతను నిన్ను కిడ్నాప్ చేశాడని అతనిపై చేయి చేసుకున్నావే. అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసా నీకు? నీ తండ్రి ఎవరో తెలుసా నీకు? ఒక లైఫ్ ఇవ్వడానికి మా వాడు ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? అసలు ముందు ఈ వీడియో ఒకసారి చూడు. ఎప్పుడో చిన్నప్పుడు మీ నానమ్మ రామాయణంలో చెప్పిన చిన్న కథను పట్టుకొని, అసలు అతను నిన్ను ఎందుకు ఇంతలా ప్రేమించాలి? నువ్వేమన్నా ఐశ్వర్య అనుకుంటున్నావా? అసలు వాడు నీ తల్లిదండ్రులు కాదు, వాడు నీ అన్నా కాదు, అసలు ఈ ఊరే నీది కాదు. కానీ వాళ్ళు అనుభవిస్తున్న ఆస్తి మాత్రం నీది. కనీసం నీకు ఇదైనా తెలుసా? అనాథగా పడి ఉన్న నిన్ను, నీ అమ్మను చేరతీసి ఇక్కడ ఆశ్రమానికి, ట్రస్ట్ కి అంతటికి నిన్ను వారసురాలుగా చేసిన సుబ్రహ్మణ్య శర్మ గారికి మీ అమ్మకి ఎక్కడో సంబంధాన్ని అంటగట్టి, మీ అమ్మ చనిపోవడానికి, శర్మ గారు 11 సంవత్సరాల నుంచి పిచ్చార్పూర్లో ఉండడానికి నిన్ను పెంచిన తండ్రి ప్రతాపరెడ్డే కారణమని నీకు తెలుసా? అయితే మా అమ్మ ఎవరు? మా నాన్న ఎవరు? నన్ను పెంచిన ఈ ప్రతాప్ రెడ్డి ఎవరు? ఈ శర్మగారు ఎవరు? చెప్పు కృష్ణ, చెప్పు. నన్ను మా అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. ఈ ఆస్తులు ఇవన్నీ నాకొద్దు. ముందు నన్ను మా అమ్మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళు. మా అమ్మా నాన్నను చూడాలి. చెప్పు కృష్ణ, తీసుకెళ్తావు కదూ? ఆయన నేను రాజకీయంలోకి వస్తానే. ఏంటి రాజకీయాల్లోకి వస్తావా? చదువుకునే స్టూడెంట్స్ రాజకీయాల్లో రావడానికి అదేం జాబ్ కాదు, రాజకీయం. మాట మీద నిలబడకూడదు. అవసరమైతే ఏ పార్టీ జెండా అయినా మొయ్యాలి.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పటికీ నెరవేర్చలేదు. ఈ 5 ఏళ్లలో తానెంత దోచుకున్నాడన్నదే నేటి రాజకీయం. ఇదొక మురికి కాలం. ఇందులో ఏదాలంటే ఒళ్ళంతా బుర్ర పూసుకునేదానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి రాజకీయాల్లో సమాజానికి మంచి చేయాలని అడుగు పెడితే బ్రతకలేదు. నా మాట విని చదువుకో, చక్కగా జాబ్ చేసుకో. ఈ రాజకీయాలు నాతోనే పోని, నా మాట విని. లేదు నాయనా, నేను రాజకీయాల్లోకి వస్తా. నువ్వు అడ్డుపడితే నేను చంపైనా సరే ఆ సింపతితో లీడర్ని అవుతా. హాయ్ మా. కూర్చోండి అన్నయ్య. నువ్వైనా చెప్పొచ్చు కదన్నయ్య వాడికి నా ప్రేమ గురించి. నువ్వు అనవసరంగా వాడి మీద హోప్స్ పెంచుకుంటున్నావు. వాడిని ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తున్నాడు. ఆల్రెడీ వాళ్ళ లైఫ్ లో ఒక అమ్మాయి ఉంది. పైగా వాళ్ళ లవ్కి నేనే హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను నీ ప్రేమ గురించి వాడితో మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, ఆలోచించు. నువ్వు కూడా అలా అంటే ఎలా అన్నయ్య? నా ప్రేమని ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఆ తెలివి నీకు ముందుండాలి. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు వాడితో? ఏ విషయంలో ఛాన్స్ తీసుకొచ్చావు, కానీ ప్రేమ విషయంలో మాత్రం కాదు. ఎంత త్వరగా మన ఫీలింగ్స్ ఎదుటి వ్యక్తితో పంచుకుంటే అంత మంచిది. నేనేమైనా తప్పుగా మాట్లాడాలనుకుంటే మాత్రం సారీ. ఈ విషయంలో ఇంతకు మించి నీకేం సహాయం చేయలేను. అంతేనా అన్నయ్య? ఈ విషయంలో అంతేనమ్మా. ఏంటయ్యా, ఏం కొంపలు మునిగిపోయాయని అంత కంగారుగా పరిగెడుతున్నావు? నిజంగానే కొంపలు మునిగిపోయాయండి బాబు. ఏమైంది గురుప్రసాద్? మీరేమో రిలాక్స్గా ఉన్నారు, వాడేమో నా వీక్నెస్ తెలుసుకొని నాకు ముందు పోసి నిజాలన్నీ చెప్పించుకొని ఫోన్లో రికార్డు కూడా చేసుకున్నారు. అది బయటకు వస్తే మీతో పాటు నేను కూడా ఊసలు లెక్క పెట్టాలి. మహాప్రభు, నన్ను క్షమించండి. ఈ అపాయం నుంచి నన్ను రక్షించండి. అయినా ఇంత పెద్ద లాయర్ మనం ఉన్నాగా, ఎందుకయ్యా భయపడతావు? ఉపాయం చెప్తాలే. ఇలాంటి కక్క ముక్కలు ఏంటి తినలేదు. అయినా అలా ఎవరు ముందు పోస్తే వాళ్ళ నిజాలన్నీ చెప్పాడు మేనా. ఏం మనుషులే మీరు. అదేంటయ్యా, వాడు కోడి అనుకున్నావా మనిషి అనుకున్నావా అలా చంపేశా? కాస్త ముందు పోయి కానీ మా గురించి నిజాలన్నీ కక్కేసావంటే నీకు ఇంకేదైనా ఇస్తే ఇంకేం చేస్తావో. కాబట్టి నీలాంటి వాడు బ్రతికుండకూడదురా. ఏమంటావు లాయరు? మన ఫీలింగ్స్ ఏమన్నావు లాయర్ గారు? ఏదనిపిస్తే చేయడమే. ఓర్ని దుంపతేగా, ముందు ఆ శవాన్ని తీయించు. నమస్తే సార్, మన లాయర్ గారు కూడా ఇక్కడే ఉన్నట్లున్నారు. రండి సిఐ గారు, కూర్చోండి. చెప్పండి సార్, ఏంటి సమస్య? మా నాన్నగారి హత్య కేసులో వాళ్ళు ఇరికించాం కదా, వాళ్ళ లాయర్ ద్వారా బెయిల్ తీసుకొని బయటకు వచ్చి నాకు పెద్ద తలనొప్పిగా మారాడు. ఈ కోర్టు కేసు ఎవరో దిగేది కాదు, కానీ ఎవరినో ఒకరిని బొక్కలో వేసి వీడిని వదిలేసి ఆ కేసు క్లోజ్ చేసి వీడి సంగతి నేను చూసుకుంటా. మా కార్ డ్రైవర్ కాస్త ముందు పోయి కానీ వాడి దగ్గర ఏదో వాగాడు. అదంతా వాడు రికార్డ్ చేశాడంట. వాడు ఆ రికార్డ్ ప్రూఫ్ తీసుకొని నీ దగ్గరికి వస్తాడు. దాన్ని డిలీట్ చేసి కేసు కొట్టేయి. నీకు ఎంత కావాలో తీసుకోండి, నా పేరు మాత్రం బయటికి రాకూడదు. ఏమంటారు? భలే వాళ్ళు సార్, నేను చూసుకుంటాను కదా, మీరు రిలాక్స్గా తినండి. ఏమంటారు లాయర్ గారు? కానివ్వండి.
దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటే ఇదే కదా. మరీ నీ పాపాలు చేయకండి అయ్యా, బిడ్డలకు తగులుతాయి. కొంచెం పుణ్యం కూడా దాచుకోండి అయ్యా. ఉండండి లాయర్ గారు, మీరు మీ ప్లాస్టిక్లు ఈ రోజుల్లో మంచి రోజుల్లో తెలుసుకోండి. మీరు కాముగా తినండి. మీ కర్మ. ఇక్కడ కృష్ణ అంటే మీకోసం నిన్నటి నుంచి తిరుగుతున్నాను. ఆ మహిధర్ రెడ్డి మరీ మూర్ఖుల్లా మారిపోయాడు. అప్పుడే మూర్ఖుడు అనుకుంటే కొడుకు ఇంకా మూర్ఖుడు. ఆ కారు డ్రైవర్ వాయిస్ వాంగ్మూలం మీరు సీఏకి ఇస్తే సరిపోతుంది అనుకున్నారు. మహిధర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, కేసు క్లోజ్ చేస్తారు అనుకున్నాం. ఇంతకీ మీరెవరండి? నేను వాళ్ళ ఫ్యామిలీ లాయర్ని. ఇంతకాలం వాళ్ళ అరాచకాలను భరించాను. మా నాన్నగారు ఒక రైతు. ఆయన వాళ్ళ దగ్గర చేసిన అప్పుకి నేను వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను. రేపటితో అప్పు తీరిపోతుంది. నేను ఇంకా అక్కడి నుంచి మా ఊరు వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయే ముందు ఒక మంచి పని చేద్దాం అనిపించింది. వాడిని ఎదిరించగల కరెక్ట్ మొగుడివి నువ్వే అని తెలిసింది. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాడికి అడ్డం అని తెలిసి కేసు నుంచి నిన్ను తప్పించి నిన్ను సుబ్రహ్మణ్య శర్మని చంపేయాలన్నదే వాడి ప్లాన్. థ్యాంక్స్ అండి, చాలా మంచి క్లూ అందించారు. వాడంతా చూడకుండా వదిలిపెట్టను. జాగ్రత్తగా నేను చెప్పేది విను. ఈ లైఫ్, ఈ పేరు మీది కాదు. నువ్వు ఒక ముస్లిం అమ్మాయివి. అసలు ఏం జరిగిందంటే, అలా మీ అమ్మ మీ నాన్న చనిపోయిన తర్వాత 21 సంవత్సరం తర్వాత నీకు వచ్చే ఆస్తి పాస్తుల కోసం నేను తీసుకెళ్లి పెంచుకున్నాడు ప్రతాప్ రెడ్డి. పాపం ఆశ్రమాన్ని కృష్ణుడిని నమ్ముకున్న సుబ్రహ్మణ్య శర్మ గారు మాత్రం 11 సంవత్సరాల జీవితం అంతా పిచ్చాసుపత్రిలోనే గడిపాడు, పిచ్చి లేకుండానే. మీ అమ్మ మీ నాన్న చనిపోయిన తర్వాత నిన్ను దత్తత తీసుకొని ఆస్తి పాస్తులని నీ పేరు మీద రాశాడు సుబ్రహ్మణ్య శర్మ. నిదానంగా అతని గురించి తెలుసుకుందాం అనుకునే లోపే పిచ్చాసుపత్రి నుంచి వ్యాన్ వచ్చి అతన్ని తీసుకెళ్లిపోయింది. ఇక అక్కడి నుంచి అతని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. అప్పుడే అర్థమైంది నీకు ఈ కథకి సంబంధం ఉందని. ఇలాంటి స్వార్థపరులు హంతకుడి ఇంట్లోనా నేను పెరిగింది? వాళ్ళనా అమ్మా నాన్న అన్నయ్య అని పిలిచింది? నా మీద నాకే అసహ్యం వేస్తుంది. సారీ కృష్ణ, ఏ విషయంలో నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ప్రతి క్షణం నిన్ను బాధపెట్టాను తప్ప నీ ప్రేమను అర్థం చేసుకోలేదు. నాకొక్కసారి అతన్ని చూడాలనుంది కృష్ణ. ఖచ్చితంగా పద, నేను అక్కడికే వెళ్తున్నాను. ముందు అక్కడి నుంచి అతను బయటపడేయాలి, మీ ఇద్దరిని కలపాలి. అంతటితో నా బాధ్యత తీరిపోతుంది. మరి నన్ను పెళ్లి చేసుకోరా డార్లింగ్ గారు? మీరేదో కృష్ణుని ప్రేమిస్తున్నాం అన్నారు కదా, వాళ్ళు నచ్చుతారో లేదో అని. నరుకుతా పట్టుకొని. అప్పుడేదో నానమ్మ చెప్పిన రామాయణంలోని కథను పట్టుకొని భ్రమలో ఉండిపోయాను. నేను రాధనా గోపికనా కృష్ణుడు రావడానికి? కృష్ణుని పూజించాలే తప్ప ప్రేమించకూడదని తెలుసుకున్నాంలే మేము కూడా. నన్ను ఆట పట్టించకు బలా. అయ్యో శర్మ గారు, మేము నిన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళడానికి వస్తున్నాం. ఈ లోపు మీరు ఎందుకు ఎంత తొందరపడ్డారు? అది కాదు కృష్ణ, లోపల ఏదో గూడు పుట్టడం జరుగుతుంది నన్ను చంపడానికి. అందుకే తప్పించుకొని బయటకు వచ్చేసా. పొరపాటు పని చేశారు. సరే పదండి, బయలుదేరి ఇంటికి వెళ్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీరు చిన్నప్పుడు ముస్లిం అమ్మాయిని పెంచారు కదా, ఆశ్రమం ట్రస్ట్ బాధ్యతలు అమ్మాయి పేరు మీద రాశారు, గుర్తుందా?
నేను పెట్టిన పేరు సహస్ర అనుకుంటా కదూ. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నావా? బాగున్నాను. మీరు బాగున్నారు కదా? నా కర్మ నా తల్లిదండ్రులను నా చిన్నప్పుడే దూరం చేసింది. మీరు నా బాధ్యతలు తీసుకున్నారు, నన్ను చదివించాలనుకున్నారు, నాకు రక్షగా నిలబడ్డారు. కానీ నా కర్మ అక్కడ కూడా నన్ను ఉండనివ్వలేదు. నా కర్మ మీకు చుట్టుకున్నట్టుంది. ఆనాడు ఆశ్రమం ట్రస్టు ఆస్తిపాస్తులు నా పేరు మీద రాయకుండా ఉంటే బహుశా మీకు ఈ పరిస్థితి ఉండేది కాదేమో. అలా అనకు తల్లి. అలా జరిగినంత మాత్రాన నీ కర్మ నాకు చుట్టుకోవడం జరగదు తల్లి. నా కర్మ కూడా కొద్దిగుందగా, అది తీరాలిగా. ఇలా ఈ రోజుతో తీరిపోయింది అనుకో. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఖచ్చితంగా చెప్పు తల్లి. ఈ ఆస్తిపాస్తుల అధికారాలు ఏమీ వద్దు, నేను కృష్ణ మీతో వస్తాం, ఏమంటారు? అలాగే తల్లి. నా కోరిక కూడా మీరు నాతో వచ్చి ఆశ్రమాన్ని చూసుకుంటారని. నా తర్వాత ఆశ్రమాన్ని చూసుకోవడానికి ఎవరున్నారు? మీరు తప్ప. అధికారం అని ఎందుకు అనుకుంటున్నారు? ఆ కృష్ణ పరమాత్మ మీకు ఇచ్చిన బాధ్యత అనుకోని ఆ కృష్ణ పరమాత్మకు సేవ చేసుకోండి, ఆయన నమ్ముకోండి. ఖచ్చితంగా. బాబా, నువ్వు వీళ్ళిద్దరిని తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళు. అలాగే. ఇంటికి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. సరే అల్లుడు. ఒరే మామ, నీ చెల్లెలు రాదా? ఆ కృష్ణతో జరుగుతుందిరా. వాడితో కలిసి బైక్లో తిరగడం, ఐస్ క్రీమ్ తినడం నా కల్లారా నేను చూశాను రా. కృష్ణనా? ఎవరు వాడు? అదే మామ, ఆ ఆటో డ్రైవర్ కృష్ణ. వాడు చెల్లాయిని ట్రాప్ చేయడమే కాకుండా హాస్పిటల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య శర్మని కూడా తీసుకెళ్లాడంట. మనం హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని పట్టుకొని 4 తంతే అన్ని విషయాలు తెలుస్తాయి. ఎవరా నిన్ను సుబ్రహ్మణ్య శర్మని బయటకు వదలమని చెప్పింది? నీ సొంత నిర్ణయమా లేక నీ సొంత తెలివితేటలను ప్రదర్శించావా? ఎవర్రా నువ్వు? ఒక డాక్టర్ కాలర్ పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమీ అవ్వదు. నా పవరు నా పలుకుబడి తెలియక నువ్వేదో అవుతుంది అనుకుంటున్నావు. ఏది అవ్వదు. నువ్వు తలుచుకుంటే నన్ను పేకలేవని తెలుసుకో. ఓకే, ముందు కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పు, ఎందుకు వదిలేసా? ఎవరో ఉన్నారు. సార్ అతని ఈ మధ్య జాయిన్ అయ్యాడు. అంతా నాకు తెలియదండి. ఎవరో ఒక అతను వచ్చాడు, మా మామయ్య చెప్పి తీసుకెళ్ళాడు. పేరేమైనా చెప్పాడా? కృష్ణ అని చెప్పాడు అనుకుంటా. ఇంకెవడన్నా? వాడై అంటాడు కృష్ణ. నేను చెప్పాను కదా నీకు ఆ రోజే, మన రాదు వెంటపడుతున్నాడని. అత్తమ్మా, అత్తమ్మా ఏమైంది అత్తమ్మా? అత్తమ్మా ఏమైంది అత్తమ్మా? లే అత్తమ్మా. అత్తమ్మా లే అత్తమ్మా. అత్తమ్మా ఏమైంది? ఎవరు మిమ్మల్ని కొట్టారు? వాళ్ళెవరో తెలియదు తల్లి. కృష్ణ ఎక్కడున్నాడో చెప్పమని నన్ను ఇలా కొట్టి వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? మిమ్మల్ని ఎందుకు కొట్టారు? కృష్ణ మీద కోపంతో మిమ్మల్ని కొట్టారా అనుకుంటే కృష్ణ చీమకు కూడా హాని చేయడే. అదే తల్లి నాకు అర్థం కావట్లేదు. సరే అత్తమ్మా, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. నేను కృష్ణకి ఫోన్ చేస్తాను హాస్పిటల్కి రమ్మని. వద్దు తల్లి, వాడు కంగారు పడతాడు. మనం తిరిగి ఇంటికి వచ్చాక నెమ్మదిగా వాడికి చెప్దాంలే. సరే అత్తమ్మా, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి.
హలో కృష్ణ, ఎక్కడున్నావు? చెప్పు అమృత, నేను డ్రైవింగ్లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. కృష్ణ ఒక్క నిమిషం, ఫోన్ కట్ చేయకు. కొంచెం యశోద హాస్పిటల్ వరకు వస్తావా? ఏమైంది అమృత? ఎవరికి ఏం కాలేదుగా? ఎవరికి ఏం కాలేదు, కొంచెం యశోద హాస్పిటల్ వరకు రా. ఓకే, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఇంకోసారి అడుగుతున్నాను, ఏం అనుకోకు. ఎవరికి ఏం కాలేదుగా? ఎవరికి ఏం కాలేదు, నువ్వు హాస్పిటల్ వరకు రా. ఓకే అమృత, 5 నిమిషాల్లో అక్కడ ఉంటా. చెప్పండి అమృత, ఎవరికి ఏమైంది? నువ్వు కొంచెం కూల్ అవ్వు. కొందరు రౌడీలు నీకోసం ఇంటికి వచ్చారు. వాళ్ళందరూ ఎందుకు వచ్చారో నీకే తెలియాలి. వాళ్ళు నీ గురించి అత్తమ్మని అడిగారు. అత్తమ్మ నాకు తెలియదని చెప్పడంతో అత్తమ్మని కొట్టి వెళ్ళిపోయారు. అమ్మను కొట్టారా? చెత్త నా కొడుకులు, ఆ మహిళ రెడ్డి మనుషులు అయి ఉంటారు. సారీ మా, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఆ చెత్తనా కొడుకులు ఇంటికి వచ్చి నిన్ను కొడతారని అస్సలు ఊహించలేదు. ఏం కాలేదు లేరా, లైట్ తీసుకో. చిన్న దెబ్బలేగా, చూడు ఎంచక్క ఆపిల్ తింటున్నాను. మనం కొన్ని మంచి పనులు చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు తగలడం కామనేరా. బిడ్డ మంచి చేసినా చెడు చేసినా ఆ క్రెడిట్ తల్లికే వస్తుంది. ఇలాంటి వెధవలు అడ్డు రావడం సహజమే. నువ్వు చేసే మంచి పని సంతోషంగా కంప్లీట్ చేయి. నా గురించి ఆలోచించకుండా వెళ్ళు. అమ్మా, నిజంగా నువ్వు సూపర్ అమ్మా. ఒక తల్లి బిడ్డకి ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇస్తా. హాస్పిటల్లో ఉండి కూడా. పద, ఇంటికి వెళ్దాం. హలో సార్, మన సీఎం సస్పెండ్ చేశారు. ఆ లాయర్ ప్రూఫ్తో సహా మంత్రిని కలిశాడు. మన గౌస్ బాషా ప్లేస్లో ఇంకో సీఎని అపాయింట్ చేశారు. ఆవిడ లేడీ జేమ్స్ బాండ్. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రూఫ్తో సహా మీ ఇంటికే వస్తుంది. ఆ డ్రైవర్ ఆ మేడానికి లొంగిపోయారు, మారిపోయాడు. ఇప్పుడు ఆ మేడం కార్కే డ్రైవర్గా పోతున్నాడు. ఏమాత్రం ప్రాణాల మీద తీపి ఉన్నా అక్కడి నుంచి పారిపోండి. నేను ఊరు దాటడం అంటే జరిగితే వాళ్ళు ఎవరినో ఒకరిని చంపితే ఈ ఊరు దాటుతారు. ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. సరే అమ్మా, నాకు బయట చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. అమృత, అమ్మని జాగ్రత్తగా చూసుకో. నాకు కొంచెం బయట పని ఉంది. నేను నీకు ఎప్పుడు చెప్తూ ఉండేవాను కదా, కృష్ణ కృష్ణ అంటూ ఒక అతను నా వెనకాల తిరుగుతూ ఉండేవాడని. అతనికి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సమస్య నుంచి నేనే అతను బయటపడేయాలి. యాక్చువల్లీ నేను అక్కడికే బయలుదేరాను, కానీ ఇంతలోనే నువ్వు నాకు కాల్ చేసి హాస్పిటల్ దగ్గరికి రమ్మన్నావు. ఇప్పుడు నేను వెళ్ళి రాధను, సుబ్రహ్మణ్య శర్మను ఈ ఊరు దాటించాలి. వస్తా. ఇప్పుడే పంచర్ అవ్వాలా? అమ్మో, వచ్చేస్తున్నాడు. నన్ను వదిలేయండి, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి.
ఏరా ఎంచక్క పిచ్చి ఆసుపత్రిలో ఉండరా? వాళ్ళు టయానికి ఎంతో కొంత పెడతారు, తిని అక్కడే శాస జీవితం గడపరా అంటే ఆస్తులు, ఆశ్రమం, రాధా అంటూ తప్పించుకొని బయటకు వస్తావా? ఇప్పుడు ఉత్తు పుణ్యానిగా చచ్చిపోతున్నావు కదరా. నా గురించి ఆలోచించు. పెళ్లి వాళ్ళని కాపాడు, వాడిని మాత్రం చంపకు, బుద్ధి చెప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలోనూ కృష్ణ పరమాత్ముడు ఉంటాడు. వాళ్ళ కళ్ళను కప్పిన మాయా పర్వాలని గుర్తించలేదు. దయచేసి చంపకు. బంగారం లాంటి నీకు హత్యాపాతకం చుట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మాట విను, నాకు మాట ఇవ్వు. అలాగే ఆశ్రమాన్ని చూసుకో. ప్రతిరోజు కృష్ణ పరమాత్ముడికి పూజలు జరిగేలా చూడు. ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా పంపుకో. సహస్రాన్ని పెళ్లి చేసుకో, నీకే పుడతాను. నీకోసం కృపాకర కక్ష సిద్ధి.